యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. పాటల వర్షన్ సాంగ్స్ వర్షన్ వేరే ఉంది స్వామి, వీళ్ళు అన్ని వేరియేషన్స్ ఉన్నాయి అక్కడ స్వామి మేము చూసేది. ఎంత తీయగా గిరిరాజు గోవర్ధను అన్ని చెప్పేసి ఆఖరికి డైలాగ్ మాత్రం మాసిగా ఉంది. అది మంచిగా ఉంది సార్. ఎందుకు అంటున్నానంటే ఇంత ఆనందం వదిలే దరిద్రం ఎందుకు, అది నా పాయింట్ ఇక్కడ. ఇప్పుడు మీరు మీ పిల్లలకి మీరు వండి పెడితే మమ్మీ నేను జొమాటోలో టమాటా బాత్ ఆర్డర్ ఇస్తా అంటే గిన్నెచ్చు కొట్టాలనిపిస్తుందా అనిపించదా? అలా లైక్ మదర్ ఐఎమ్ ఫీలింగ్ దేర్ లెదర్ అంతే అనిపిస్తుంది సార్. మీకు అనిపిస్తుందా యాజ్ ఏ మదర్? అనిపిస్తుంది సార్. వండుద్దాం అండదా? వండిన తర్వాత జొమాటోలో వాడు పాసిపోయింది ఏదో వేసి వేడివేడిగా పంపిస్తే ఆహా ఆహా ఏమి రుచి అని ఆ బల్లులు పడింది, ఆ జెర్రీలు పడింది, వీడు కర్రీ అని తినేస్తుంటే పర్రిగాడు గడ్డి పెడతారా పెట్టరా చెప్పమ్మా? పెడతాను సార్. సేమ్ నేను అదే చెప్తున్నా. యాజ్ మీరు మదర్, ఆ మదర్ క్యారెక్టర్ లాగే అయ్యో వీళ్ళు ఆనందం పొందడం మానేసి దుఃఖం పొందుతున్నారనే బాధతో ఆవేదనతో తప్ప నాకెవ్వరి మీద కోపం లేదు. ఏపీ ఎలక్షన్లల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అందరూ వైఎస్ఆర్సీపీ టీం అంతా కూడా పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ వైపు రానియము, నీడ కూడా పడనీయము అని సవాల్ చేశారు. ఆ సవాలు విసిరిన కొన్ని రోజుల్లోనే, కొన్ని నెలల వ్యవధిలోనే వాళ్ళేమో ఇంట్లో కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ గెలిచి చూపించారు. దానిపైన మీరేం చెప్పగలరు స్వామి? పవన్ కళ్యాణ్ గెలుపు పైన నిన్న మొన్న ఎవరితోనో మాట్లాడుతూ స్వామి నిన్నే స్వామి మనం ఎప్పుడైనా ఏ స్థితిలో అయినా వెయిట్ చేయాలి అని చెప్పాను. సేమ్ అది చేశాడు అతను, అంతే. పవన్ కళ్యాణ్ అంతేగా చేశాడుగా. అవును సార్. 19లో వచ్చారు, సారీ 14లో వచ్చారు, పోటీ చేయలే. 19లో వచ్చారు, పోటీ చేశారు, ఓడిపోయారు. వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి పడుకోలే, వెయిట్ చేశాడు, ఫైట్ చేశాడు, వెయిట్ తెచ్చుకున్నాడు. సింపుల్. సవాల్ చేసిన వాళ్ళు సార్ వాళ్ళపైన శవాన్ని నమ్ముకున్నారు, సవాల్ చేశారు, శవాల్లో పడుకున్నారు. అంటే ఇక్కడ నేనేమన్నానో మీరు వినలే. శవాన్ని నమ్ముకున్నారు అన్నా. శవం అంటే తెలుసు, వాళ్ళ ఇంటి ముందు పేసుకున్న రెండు కర్రలు. అందుకే నేను అది అర్థమయ్యే ఇంకా క్లారిటీ ఇస్తా. అంటే హిందూ తత్వం గెలిచిందంటారా? ఖచ్చితంగా ఓట్లేసింది హిందువులే. ఖచ్చితంగా ఓట్లేసింది. గొర్రెలన్నీ అటువైపే ఉన్నాయి 40%. అర్థమైందా? సో విషయం ఏంటంటే కాకినాడకి ఎమ్మెల్యేగా చేశాడు ఒక ఆయన, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని. ఆయన మాట్లాడుతూ ఎలక్షన్కి ఇంకా 150 రోజులు ఎంతో ఉంది, మీరందరూ మీకు తెలుసు కదా, ఒక గొర్రె మనకి సీఎం అయితే మనం అందరినీ చక్కగా మతం మార్చి గొర్రెల కింద మార్చచ్చు. ఇది పబ్లిక్ మీటింగ్లు ఏం తింటున్నారు అది చూసి నాకు మండిపోయి ఆ కోరుకొండ కొండ దిగుతూ అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? మత మార్పిడి హబ్బు చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎవరు పుట్టిన నేల ఇది? టంగుటూరి పుట్టిన నేల, కందుకూరి పుట్టిన నేల, ఓ పల్నాడి బ్రహ్మనాయుడు పుట్టిన నేల, ఓ డొక్కా సీతమ్మ పుట్టిన నేల, ఒక తాండ్ర పాపారాయుడు పుట్టిన నేల, ఓ ఆదిభట్ల నారాయణ దాస్ గారు పుట్టిన నేల, ఓ కవయిత్రి మల్ల పుట్టిన నేల, వీర రక్తపు దార వారవోసిన సీమ, పలనాడు నీదెరా వెలనాడు నీదెరా, తాండ్ర పాపయ చూడ ఎవడోయి, బాలచంద్రుడు చూడ ఎవడోయి. అటువంటి నేలని ఏదో గొర్రెలు పాపులు మొత్తం గూస్ బంప్స్ వస్తున్నాయి స్వామి. అసలు ఎందుకంటే మళ్ళీ గుర్తు చేశారు. ఎందుకో చెప్పనా? మీరు గమనించారో లేదో, నేను తిట్టినా తీయగా పాడినా మాట్లాడినా నేను ఫీల్ అయి చేస్తాను. ఖచ్చితంగా అది గమనించాను. ఐ డోంట్ యాక్ట్ బికాజ్ ఐఎమ్ స్పీకింగ్ ఫ్యాక్ట్. నేను అందుకే చాలాసార్లు చెప్పాను, చాలామంది చెప్పా, నాది తప్పుంటే చెప్పండి, రోడ్డు మీద బహిరంగ క్షమాపణ చెబుతాను. నా స్టేట్మెంట్లో తప్పుంటే వెనక్కి తీసుకుంటా. ఎంతమంది పుట్టిన నేలండి ఇది? మామూలు నేల, పోతన పుట్టిన నేల. నువ్వు తెలంగాణ ఆంధ్ర పేర్లు పెట్టచ్చు,
ఒక రామదాసు పుట్టిన నేల, ఒక అన్నమయ్య పుట్టిన నేల, ఒక చాకలి ఐలమ్మ పుట్టిన నేల, ఓ కొమరం భీం పుట్టిన నేల, ఓ దాసరి రంగాచారి గారి పుట్టిన నేల, కొప్పరపు కౌలు పుట్టిన నేల. అవును సార్. మరి ఇలాంటి నేల, ఓ తిక్కన పుట్టిన నేల. తిక్క వెదవలు చెక్క మతం తీసుకొస్తా అంటే బొక్కలు ఇరిచి లోపల పెట్టకుండా ఉంటారా? ఇవన్నీ వింటుంటే స్వామి నిజంగా అంటే నిజంగా ఇప్పటి వరకు అందరికి వీడని ఒక క్వశ్చన్ మాత్రం మిస్టరీగా మారిపోయింది సార్. ఇంకా మీ నుంచి వస్తుందని అనుకుంటున్నాను, సమాధానం మీరే ఇస్తారనుకుంటున్నాను, ఎందుకంటే మీ దగ్గరే ఉందని కూడా నాకు అనిపించింది తొందరగా. అందుకే అడుగుతున్నా స్వామి. నేను ఏం లేదు, ఎందుకంటే ఇది అందరిలో అది డౌట్ గా మిస్టరీగా మిగిలిపోయింది స్వామి. పూరి జగన్నాథ స్వామి నిధి ద్వారాలు తెచ్చుకున్నాయి అంటున్నారు, వాటి మీద అభిప్రాయము ఎలా ఉంది? ఇంకొకటి ఏంటంటే అసలు నిధి ఉన్న గదికి నాగబంధం ఉంది, అందులో పాములు ఉంటాయని కూడా అంటారు. కానీ ఆ అసలు వెలుగే లేని ఆ గదిలో పాములు ఉంటాయా? అన్ని రోజులు కూడా ఉన్నన్ని రోజులు కూడా వాటికి తిండి తిప్పలు లేకుండా ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అంటారు? ఏం క్వశ్చన్! ఇలాంటి క్వశ్చన్లు వేశారు కానీ ఆ నిధి ఎవరిది, ఆ గది ఎవరిది, ఆ ఆస్తి ఎవరిది, దేనికి ఖర్చు పెట్టాలి, గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళిపోవడానికి ప్రభుత్వాలకు అంత ఆసక్తి ఉంది, ఒక భూములు ఎందుకు మింగట్లేదు, చర్చి భూములు ఎందుకు అడగట్లేదు, ఇలాంటివి ఏం అడగరే? చాలా ఉన్నాయి స్వామి, మీకు టైం అలాంటివి అడగాలి. ఈ నాగబంధం అని ఉంటుంది, ఇది కేవలం మనం ఊహించుకున్నటువంటి మామూలు పాము కాదు, అది మంత్ర సంబంధంగా ఉంటుంది. నాగబంధం విడడం అదంతా మంత్రం, యంత్రం, తంత్రం. అర్థమైందా? ఊరికే అందులో పామును పెట్టేశారు అని కాదు, అంత శక్తివంతమైన అది మంత్ర సంబంధం. తంత్రం ఇంకా చాలా ప్రమాదకరంగా ఉంటుంది. తాంత్రికం కేరళలో చాలా ఎక్కువ. మీకు ఉదాహరణ ఇవ్వాలంటే లాంగ్ ఎగో విన్నది, ఒక ఆయన బంగారం మీద చాలా ప్రీతితో, చాలా సాడ్ స్టోరీ బట్ ఎప్పుడో విన్నది, బంగారం బిస్కెట్లు బాగా సంపాదించాడు. ఇంకా భార్య చచ్చిపోయింది, పిల్లలు ఈడెవడండి ఇంకా 24 గంటలు బంగారం బిస్కెట్లు అని పిల్లలు వదిలేసి వెళ్ళిపోయారు. వాడు పని వాళ్ళని పెట్టుకుని బతుకుతున్నాడు. లెక్కెట్టుకోవడం 365, 364, 67, 68 ఇలాగా ఇదే పని, బంగారం బంగారం బంగారం, ఇదే చైతన్యం. ఫైనల్గా వాడు ముసలోడు అయిపోతున్నాడు. అమ్మో నేను చచ్చిపోయాక ఇదేమవుతుంది అని ఊహిస్తూ ఉన్న టైంలో ఓ పిల్లోడు వచ్చాడు పని కోసం. ఓ 10-12 ఏళ్ళు ఉంటాయి. వాడిని ఇంట్లో పెట్టుకున్నాడు. వాడికున్న దిక్కుమాలిన ఆలోచనలతో ఆ పిల్లవాడిని ఈ బంగారాన్ని తీసుకెళ్ళి ఓ పాడుబడి బావిలో వాడిని దింపి, ఒరే దించు అని చెప్పి దాన్ని అందులో పెట్టించాక ఆ నిచ్చెన పైకి లాగేశాడు పిల్లోడు స్వామి. మరి అదేగా స్టోరీ ఏముంది, ఇంకా చాలా సాడ్ స్టోరీని ముందే చెప్పాను. వాడు తాతగారు 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 అంటూనే ఉన్నాడు. పైన మూసేసి వచ్చాడు. తర్వాత వీడు పిచ్చోడు అయిపోయాడు. ఈయన కొడుకు కోటలు వెతుక్కుంటూ వచ్చారు, నాన్న ఓ చిన్న పిల్లోడు ఎవరన్నా వచ్చారా అని. ఎంత ఉండొచ్చు అన్నాడు. 10-12 ఏళ్ళు. ఇంట్లో ఏదో తిట్టాను అరిచాను, వాడు మీ దగ్గరికి ఏమన్నా వచ్చాడేమో అంటే అతను మనవడని కూడా ఇంటి వెళ్ళడం, ఎవరో పన్నోడు అనుకుని పెట్టుకున్నాడు. సో ఇంతకీ ఆ బావిలో ఎందుకు పెట్టాడు వాడిని? వీడు చచ్చిపోయిన తర్వాత ఈ పిల్లోడు పిశాచం అయిపోయి ఆ బంగారాన్ని కాపలగాయాడు. అలాంటి వాళ్ళు ఉన్నారు మిస్యూజింగ్ అని చెప్పడానికి. చాలామంది ఇప్పుడు కూడా నిధులు దాచారు, నిధులు దాచి పెట్టారు అని అంటారు. ఇది ఒక నిదర్శనమేమో స్వామి. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఒక క్లారిటీ వచ్చిందా ఉంటుంది. అమ్మా అందుకని ఈ భూమి మీద మనం గెస్ట్లం. ఓకే స్వామి. నిధి సంపాదించడం అంటే ఆ నిధి గురించి త్యాగరాజ స్వామి గారు చెప్పారు. చాలా గొప్ప నిధి ఉంది. నిధి చాలా సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా. కాబట్టి మనసుకు కావాల్సింది, ఆత్మకు కావాల్సింది ఆనందం. ఆనందం లోపల ఉంది తప్ప బయట లేదు. మొన్న ఏదో వీడియో వచ్చింది, భర్త అడుగుతున్నాడు తెలంగాణ యాసలో, ఎంత బాగుందో, ఏమే
దేవుడు కనపడితే ఏం కోరుకుంటావు? నేను 100 కేజీలు 10 కేజీలు బంగారం కోరుకుంటాను. 10 కేజీలు ఎందుకే? 100 కేజీలు అడగచ్చుగా. సరే మామ 100 కేజీలు. తర్వాత ఏం చేస్తావు? ఆ బంగారంతో పెద్ద మేడలు అయ్యి కట్టుకుంటాను మామ. ఆ మేడలు కట్టాలంటే డబ్బులు కావాలి కదే. బంగారం ఉందిగా అమ్ముకుంటాం. మళ్ళీ షాపుకి వెళ్ళి వాడు గీటి పెట్టి అమ్ముకోవడం ఎందుకే? ఆ దేవుని డైరెక్ట్గా బిల్డింగ్ అడగచ్చుగా. మామ నాకు తట్టలేదే. అయితే బిల్డింగ్ అడుగుతాను. ఎంత బిల్డింగు? 5 అంతస్తులు. ఏంది 5 అంతస్తులు? పెద్దది అడుగు. ఓకే మామ 50 అంతస్తులు. 50 ఏందే? 100 అడుగు. ఓకే మామ 100 అడుగు. అడిగావు. తర్వాత ఏం చేస్తావు? ఆనందంగా బిల్డింగ్లో తిరుగుతాను అంది. ఇప్పుడు బిల్డింగ్ దేనికి నీకు? ఆనందం కోసం. అదేదో ఆనందం అడగచ్చు కదే. మామ తట్టలేదు. అయిపోయి ఇదే సినిమా. బాగుండలా? చాలా బాగుంది స్వామి. సింపుల్ కదా? సింపుల్ గా ఒక మాటలో చెప్పారు. సింపుల్ కదా? కాబట్టి భగవంతుని ఏమడగాలి? ఆనందం అడుగు. ఎందుకని ఆయన ఆనంద స్వరూపం. తిరుమలలో స్వామివారు ఉండే ఆ శాంక్టోరియం పేరేంటి? ఆనంద నిలయం. కాశీ పేరేంటి? ఆనందవనం. ఆనంద సాగరా. తెలుసా సాంగ్? సత్యబాబు గారు పాడతారు. ఆనంద సాగరా మురళీధర రాధే కృష్ణ మీరే ప్రభు వేణుగోపాల. చూశారు కదా, మరి ఇప్పటి వరకు అయితే స్వామీజీతో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. మనము హిందూ తత్వం గురించే కాదు, మతం కులం ఏవీ లేవు అనే విషయాలు కూడా తెలుసుకున్నాం. మహాభారతము రామాయణము అన్నిటి గురించి తెలుసుకున్నాము. అలాగే ఎన్నో తెలియని విషయాలు కూడా తెలుసుకున్నాము. కానీ చివరిగా చెప్పింది ఏంటంటే ఆనందం కోరుకోవాలి, ఆనందంగా ఉండాలి అనే ఒక విషయాన్ని మాత్రమే చెప్తున్నారు. అంతే తప్ప ఏ విషయంగా కూడా మతం మారడంలో బలవంతం చేయొద్దు అనే ఒక క్లారిటీని కూడా గురూజీ మనకి ఇచ్చారు. అందుకు గురూజీకి చాలా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.